For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి మనకున్న డౌట్స్ని భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంతమంది మనం గమనించేటట్టయితే కొంతమంది హెయిర్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం హెయిర్ ఉంటుంది, కానీ కరెక్ట్గా ఆ బాల్డ్ ఏరియాలో మాత్రం హెయిర్ ఉండదు. సో అలా హెయిర్ ఉండకపోవడానికి రీజన్స్ ఏంటి సార్? అండ్ మరి కూడా కొంతమంది అంటారు ఒక ఇన్సెక్ట్ ఉంది, ఆ ఇన్సెక్ట్ అలా అక్కడ టచ్ చేయడం వల్ల హెయిర్ అంతా లాస్ అయిపోయింది అంటారు, మళ్ళీ రీగ్రోత్ కూడా అవ్వదు అంటారు. అది నిజమేనా సార్? అసలు దానికి రీజన్స్ ఏంటి? సో మీరు చెప్పేదాన్ని బట్టి చూసి ఏమవుతుందంటే, దీన్ని మనము అలపేషియా ఎరేటా అంటాం అనమాట. ఎరేటా అంటే ఇనిషియల్ స్టేజ్లో నార్మల్గా ప్యాచెస్ బాల్డ్ ప్యాచెస్ అంటామన్నమాట. చిన్న చిన్న ప్యాచెస్లో హెయిర్ పోతుంది. దీన్ని నార్మల్గా ఏం చెప్తుంటారంటే పేను కొరికింది అంటారు, పేను కోరు కూడా అంటారు కొంతమంది, లేకపోతే ఏదైనా ఇన్సెక్ట్ వల్ల అయిందంటారు, లేకపోతే ఏదన్నా పడింది అనుకుంటారు అనమాట. సో డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటారు, పీపుల్ అలా చెప్తుంటారు అనమాట. కాకపోతే ఇదేంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే, నార్మల్గా మీ బాడీలోకి బయట నుంచి ఏదైనా ఆర్గానిజం వచ్చింది అనుకోండి, ఒక వైరస్ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, ఒక ప్రోటోజోవన్ కానీ, లేకపోతే ఒక పారాసైట్ కానీ వచ్చిస్తే మన బాడీ ఏం చేస్తుందంటే దానికి అగెన్స్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేసి ఇమ్యూనిటీని అటాక్ చేసి దాన్ని చంపేస్తుంది. అంటే బయట నుంచి ఏదైనా ఆర్గానిజం వస్తే చంపాలి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపేస్తాయి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా టీ సెల్స్ అంట అనమాట. ఇమ్యూన్ సెల్స్ అని మనకు టీ ఇమ్యూన్ సెల్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన హెయిర్ ఫాలికల్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి హెయిర్ ఫాలికల్స్ని చంపడం మొదలు పెడతాయి అనమాట. ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్స్ చనిపోతాయో ఆ ఏరియాలో హెయిర్ అనేది పడిపోతుంది. సో ఇది పేను కొరకడం కాదు, లేకపోతే ఒక ఇన్సెక్ట్ తగలడం కాదు, లేకపోతే ఎవరన్నా చాలామంది చెప్తూ ఉంటారు సో బ్లాక్ మ్యాజిక్ చేశారని, చేతబడి చేశారని. ఇది చేతబడి కాదు, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామన్నమాట. దీంట్లో మెయిన్గా జనాలు చూసేది ఏంటంటే, సో దీనికి ఇంకా పర్మనెంట్ క్యూర్ లేదు, సో మేము జీవితాంతం ఇలానే ఉండాలి, లేకపోతే ఉండాలని. కాకపోతే హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైతే ఆ టెండెన్సీ ఉంటుందో ఆటో ఇమ్యూన్ అంటే మీ బాడీని ఒక ఫారిన్ బాడీ లాగా రికగ్నైజ్ అయ్యే ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఉంటుందో దాన్ని తగ్గించి మళ్ళీ కంప్లీట్గా హెయిర్ తీసుకొని వచ్చే ఛాన్స్ ఈ డిసీజ్లో హోమియోపతిది చాలా ఎక్కువ రోల్ ఉంటుంది. సార్, మరి కొంతమందికి వంశపారంగా కూడా వస్తుంది కదా సార్? రైట్. సో అలా కూడా ఉంటుందా? జీన్స్ ద్వారా కూడా వస్తుందా సార్ మనకి? సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏదైతే మనము అలపేషియా ఎరేటా అంటాము, యూనివర్సాలిస్ అంటాము, టోటాలిస్ అంటాము అనమాట. సో ఇది మెయిన్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో వీళ్ళ ఫాదర్కి కానీ, మదర్కి కానీ, సిబ్లింగ్స్కి కానీ, ఎస్పెషల్లీ ఫస్ట్ ఆర్డర్ రిలేటివ్స్ అంటారనమాట. అంటే తల్లిదండ్రులు, లేకపోతే వీళ్ళకు పుట్టే పిల్లలు, అయితే వీళ్ళ పక్కనున్న అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు, తమ్ముళ్ళు వీళ్ళకి గన ఉంటే వీళ్ళల్లో వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే కాకుండా మెయిన్గా కొన్ని స్ట్రెస్ కండిషన్స్లో, కొన్ని యాంగ్జైటీలో, కొన్ని డిప్రెషన్లో, కొన్ని రోగాలలో అనమాట, ఏదన్నా దీర్ఘకాలిక రోగాలు, డయాబెటీస్ కానీ, లేకపోతే నిమోనియా కానీ, లేకపోతే ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళతో ఈ డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. లేకపోతే ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. పర్నీషియస్ అనీమియా అంటారు, అది బ్లడ్కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటారు, అది థైరాయిడ్కి సంబంధించిన. డయాబెటీస్ మెల్లిటస్ అంటాం, అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. విటిలిగో కానీ, సోరియాసిస్ కానీ, కాన్స్ డిసీజ్ కానీ, ఏమన్నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వీళ్ళలో ఉంటే ఈ అలపేషియా ఎరేటా అనే డిసీజ్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సార్, మరి జెనెటిక్గా వచ్చేదాన్ని మనం క్యూర్ చేయలేము, అక్కడ హెయిర్ గ్రోత్ అవ్వదు అంటారు కదా సార్, అంటే మనం దాన్ని క్యూర్ చేయొచ్చా? జెనెటిక్గా వచ్చిన డిసీజ్ని మనం క్యూర్ చేయలేము అనేది తప్పండి. సో ఇప్పుడు మనం జెనెటిక్స్ తీసుకుంటే లేటెస్ట్ మనకు జెనెటిక్స్లో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటామన్నమాట. సో ఎపిజెనెటిక్స్ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఒక మనిషి తయారు కావడానికి 2% ఆఫ్ ది జీన్సే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఒక 100 జీన్స్ ఉన్నాయనుకోండి, కానీ మీరు అనేది ఆ జీన్స్ దాంట్లో 2% ఆఫ్ 2 జీన్స్ ఎక్స్ప్రెషనే మీరు. అంటే నేను తయారైన దానికి నాలో 100 జీన్స్ ఉన్నా అక్కడ పనిచేసేది 2 జీన్సే, అంటే 2% ఆఫ్ ది జీన్సే పనిచేస్తాయి. మిగిలిన 98% ఆఫ్ ది జీన్స్ డార్మెంట్, అంటే ఎక్స్ప్రెస్ కావన్నమాట. కొన్ని కండిషన్స్లో
మన ఎన్వైర్న్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే సరౌండింగ్స్ అనుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే కొన్ని జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, కొన్ని జీన్స్ కొత్తగా ఎక్స్ప్రెస్ అవుతాయి, కొన్ని ఎక్స్ప్రెస్ అయిన జీన్స్ కూడా డార్మెంట్ అవుతాయి అన్నమాట. దీన్నే ఎపిజెనెటిక్స్ అంటారు. సో ఈ ఎపిజెనెటిక్స్ కాన్సెప్ట్ ద్వారా హోమియోపతి పనిచేస్తుంది కాబట్టి మనకు కావాల్సిన జీన్స్ని స్విచ్ ఆఫ్ చేయొచ్చు, అవసరం లేని జీన్స్ని స్విచ్ ఆఫ్ చేయొచ్చు అనమాట. స్విచ్ ఆఫ్ చేసే కెపాసిటీ హోమియోపతిక్ మెడిసిన్స్కి ఉందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఇంకా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. బట్ హోమియోపతి జెనెటిక్ డిజార్డర్స్లో కూడా పనిచేస్తుంది, ఆ జెనెటిక్ టెండెన్సీని పనిచేస్తుంది. అంటే దాని ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈజ్ యాక్టింగ్ అట్ ద లెవెల్ ఆఫ్ ఎపిజెనెటిక్స్ అని మనం క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్ కూడా ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇది ప్లే ఆఫ్ జీన్స్, కొన్ని జీన్స్ని స్విచ్ ఆఫ్ చేయడం, కొన్ని జీన్స్ని స్విచ్ ఆన్ చేయడం, లేకపోతే కొన్ని జీన్స్ లేవనుకోండి దానికి ఏం చేయలేం, కొన్ని జీన్స్ ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి దాన్ని కూడా ఏం చేయలేం. సో మనము స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసి జెనెటిక్ డిజార్డర్స్ కూడా తగ్గించచ్చు. దాంట్లో హోమియోపతి రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.